గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అన్నట్టుగా గంజి, కారు, ఇల్లు సంపాదించారా? బాగా కాదు సార్, దేవుడు ఎంత ఇచ్చాడో అది చాలా నిలబెట్టుకున్నారు. చాలు సార్ నాకు. సార్ ఇంత ఉంటే కూడా అంతే, ఇంత ఉంటే కూడా అంతే. అంతే కదా సార్? ఆఫ్ కోర్స్. ఇదంతా మట్టిలో పోతుంది సార్, ఏం గ్యారంటీ లేదు. మన పేరు ఒకటే ఉంటుంది, మంచిది చెడ్డది రెండే ఉంటాయి. అంటే అది మీ మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది. అవును సార్, అవును సార్. కొంతమంది అంతు లేకుండా సంపాదిస్తారు సార్, కొంతమంది వాడిది నాకే కావాలి, వీడిది నాకే కావాలి, ఇది నాకు కావాలి, అది నాకు కావాలి అంటారు. అవును, అక్కడ ఎత్తుకొని పోతారా? ఏముండదండి. మీ పునీత్ రాజ్ కుమార్ వెళ్ళిపోయారండి, మిరాక్కల్ అండి, ఇది మిరాక్కల్. మన శ్రీహరి లాగా అవును, చిన్న ఏజ్లో వెళ్ళిపోయాడు, చాలా చిన్న ఏజ్ అండి. అవును సార్. ఆయన చనిపోయిన తర్వాత ఆయన గురించి తెలిసింది. ఆయన స్కూల్ హెల్ప్ చేసేవారు, పేదవాళ్ళకి హెల్ప్ చేసేవారు, అనాథాశ్రమం పెట్టుకున్నారు అని ఆ తర్వాత తెలిసింది సార్. అవునా? వాళ్ళ నాన్నగారి ప్రాపర్టీ అంతా గవర్నమెంట్కి ఇచ్చారు అని తర్వాత తెలిసింది సార్ ఆయన గ్రేట్నెస్. సో ఇక్కడ మనకి చాలామంది ఉన్నారు సార్ సినిమాలో. అదంటారు కదా, అది నాకే 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 అంటారు. ఏం ఎత్తుకొని పోతారా, తీసుకుపోతారా, నాకు అర్థం కాలేదు సార్. ఇక్కడే ఉంటే ఏం జరిగేదో తెలియదు నాకు. ఏం సార్? అంటే ఇప్పుడు మీరు హ్యాపీగా ఆస్తులు, ప్రాపర్టీస్, ల్యాండ్స్, బిల్డింగ్స్. నేను అప్పుడు ₹100 ₹500 ఏకర్ కొన్నాను సార్, బెంగళూరులో, బెళగాంలో, అక్కడ ఇక్కడ. అది ఇప్పుడు కొంచెం పెరిగింది రేటు. అది నాకు ప్లస్ సార్. ఇంకా ల్యాండ్ పెరుగుతూనే అవును ఉంటుంది. సార్, అది నాకు ప్లస్ సార్. నేను ఎక్కడ కూడా డబ్బులు వేస్ట్ చేయలేదు సార్. కొంచెం అక్కడక్కడ ప్రాపర్టీ చేసుకున్నాను. ఆ ప్రాపర్టీ ఈరోజు నాకు హెల్ప్ అవుతుంది. అదేలే. అవును సార్. ఇప్పుడు మీరు 10 కోట్ల కారు ఉంటే కూడా, ₹10 కారు ఉంటే కూడా మీరు పెట్రోల్ పోస్తేనే వెళ్తుంది. అంతే. గేర్ వేసి మీరు ఇది చేస్తేనే మనం డ్రైవ్ చేస్తే అంతే. ఇప్పుడు టాటాలో 1,25,000కి ఏసీ కార్ ఇస్తున్నాడు. అవునండి. అదేదో ఇన్నోవా ఏదో ఉంది. అవును, కొత్తది చెప్తున్నాను మీకు. దాని వెళ్తే కూడా అంతేనే. పెద్ద పెద్ద ఎక్కడైనా మనం ట్రావెల్ చేయడానికి ట్రావెల్ చేయడం అంతే. ఇప్పుడు మరి మీ ఫాదర్ బిజినెస్, టింబర్ బిజినెస్ తమ్ముడు చూసుకుంటున్నారు సార్. అది స్టిల్ ఇట్ ఇస్ రన్నింగ్. ఓకే. అంతే. మా బ్రదర్ ఉన్నారు, ఆయన స్మాల్. సో మీ స్టార్డమ్ లోకి వెళ్ళిన తర్వాత దానికి ఇంకా క్రేజ్ వచ్చి ఉంటుంది సార్. అక్కడ కూడా మంచి పేరు నాకు. సో మంచి అందరికీ బాగా చెప్పాయి అన్ని. ఓకే. వాళ్ళకి ఏమేమి కావాలి అన్ని ఇచ్చేసి. ది బెస్ట్ మూమెంట్ మీ కెరీర్ లో గుర్తు చేసుకుంటే? ప్రత్యేకట్న నంది అవార్డు వచ్చింది సార్ నాకు. అప్పుడు అంటే ఎన్టీ రామారావు గారు నన్ను, చరణ్ రాజు గారు ఇప్పుడు రావాలి అన్నారు. అప్పుడు నేను అన్నీ తీసేసి, గడ్డ మీస తీసేసి క్లీన్గా వైట్ అండ్ వైట్ వేసుకొని స్టేజ్ మీద వచ్చానండి. చూస్తున్నారు ఎన్టీ రామారావు గారు. ఆయన ఎవరు? చరణ్ రాజు కొడుక అని అడిగారండి. ఎందుకంటే ప్రతిఘటన సినిమా 2 సార్లు చూస్తున్నారు ఆయన. రామోజీరావు చెప్పి ఒక షో చూసి నేను ఇంకొకసారి చూడాలని మళ్ళీ 2 షో కంటిన్యూ చేసి చూసారంట. నాకు రామోజీరావు గారు చెప్పారు. ఓకే. ఆయన లేదండి, ఆయన చరణ్ రాజు అండి అంటే అని చెప్పేసి వచ్చి మైక్ పట్టుకొని, చూడండి ఆర్టిస్ట్ అంటే ఇలా ఉండాలి. నేను చరణ్ రాజు గారు పైకి వస్తుంటే చరణ్ రాజు అబ్బాయి అనుకున్నాను, కానీ చరణ్ రాజు సినిమాలు చూస్తే మిడిల్ ఏజ్ ఎలా ఉంటాడు, ఆ గెటప్ అలా ఉంటుంది. ఇక్కడ చూస్తే కాలేజీ అబ్బాయిలా ఉన్నాడు అని నన్ను పట్టుకొని అలాగ హగ్ చేశారు సార్. టుడే ఆల్సో ఐ కెన్ ఫీల్ ఇట్. ఎస్. ఈ రోజు కూడా ఆయన హగ్ చేసి నిజంగా గ్రేటెస్ట్ మూమెంట్ అది నా లైఫ్లో. ఇంకా అది నాకు చాలా సార్, దేవుడు ఇచ్చిన ఒక పెద్ద వరం సార్ నాకు అది. అదేలే. అంతే. అండ్ మీరు అలాగే మనిషి ఆర్టిస్ట్ లైఫ్, ఆఫ్ కోర్స్ ప్రతి మనిషికి తీపి అనుభవాలు, చేదు అనుభవాలు అన్నవి కామన్. ఆర్టిస్టులకు ఎక్కువ ఉంటాయి. అవును సార్. ఎందుకంటే వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు. అవును సార్. మీరు చాలా గ్రేట్ యాక్టర్ అండి అంటే పొంగిపోతారు. అవును సార్. ఎవడా నువ్వు అంటే గ్యారంటీ డిప్రెస్ అయిపోతారు. గ్యారంటీ. అవును సార్, 100% అండి. ఇప్పుడు మీరు గ్రేటెస్ట్ మూమెంట్ చెప్పారు. అవును సార్. వరస్ట్ మూమెంట్ చెప్పుకోవాలంటే ఏం చెప్తారు సార్? మీకు బహుశా లేవేమో. లేదు సార్, ఎందుకంటే వస్తూనే 7 సినిమాలు వరుస హిట్లు సార్. దానికి ముందు ఒక లంకేష్ పత్రిక అని ఉంది సార్ బెంగళూరులో. లంకేష్ గారు ఆయన ఎప్పుడు అంత ఒరిజినల్ ఏముందో అది రాసేవారండి. ఓకే. అంటే హ్యాడ్ వెరీ వెరీ స్ట్రాంగ్ పెన్ అండి. ఆయన రాస్తే ఇంకా లంకేష్ గారు రాశారంటే నిజమే అంతే. ఆ పేపరు వితిన్ 1 వీక్ 1 అవర్లో అన్ని పేపర్స్ సేల్ అయ్యాయి సార్, లంకేష్ పత్రిక. ఓకే. ఆయన ఒక సినిమా తీస్తానని కొత్త వాళ్ళకి అందరూ అంటే ఈ సిద్ధిలింగయ్య గారు నన్ను హీరో చేశారు. దాని ముందు చెప్తున్నాను మీకు, ఒక 1 ఇయర్ పరాజిత ముందు తెరేగలు అని ఒక సినిమాకి 3 హీరోస్ కావాలని అప్లై చేశారు. అప్లై చేయమని చెప్పారండి. నేను ఏదో పాత ఫోటో పంపించాను, నన్ను రమ్మన్నారు, నన్ను చూశారు. గాంధీ బజార్లో వెళ్ళాను ఆయన ఆఫీస్కి. నన్ను చూసి హాజ్ హైట్ పర్సనాలిటీ చూసేసి ఈ అబ్బాయి నాకు ఓకే అన్నారు. అది పేపర్లో పడింది సార్. ఓకే. పడిన తర్వాత ఆ సినిమా ఇంకా స్టార్ట్ అవుతుంది వెయిట్ చేశాను కదా సార్ నేను.
అసలు చాలా ఫీల్ అయ్యాను. ఎందుకంటే అదేదో వాళ్ళకేదో వాళ్ళ మధ్యలో ఏదో ప్రాబ్లం అయింది. ముగ్గురు హీరో పేర్లు వచ్చి అన్నీ వచ్చినాయి. నేను ఏదో ఒక డ్రీమ్ చూస్తున్నాను, ఈ సినిమా వస్తే నాకు మంచి పేరు వస్తుందయ్యా, నా సక్సెస్ అయిపోతాను అని ఉంటుంది కదా మీకు. 100%. అప్పుడు ఒక చాలా నేను 7-8 ఇయర్స్ స్ట్రగల్ చేసింది అది వేరే అండి. కానీ ఆ ఒక 6 months 8 months నేను కష్టపడ్డాను చూడండి. వెళ్ళేది ఆయన ఆఫీసర్ నిలబడేది. ఒకసారి తిట్టేశాను నన్ను ఆయన. తిట్టేసి ఏయ్ వెళ్ళవయ్యా, చెప్తాను ఎళ్ళు వచ్చానండి, ఎందుకు వస్తున్నావు ఇక్కడికి అని చెప్పావు. సో అలాగా జరిగింది సార్. అది ఆ సినిమా జరగలేదు సార్. తర్వాత పరాజిత. ఓకే. సిద్ధిలింగ గారు. ఇప్పుడు మీరు నార్మల్గా ఇప్పుడు ఆ భట్టు అన్న అతను ఎవరో మిమ్మల్ని టీచ్ చేసాడు అన్నారు. అవును సార్. ఆ తర్వాత వాట్ వాజ్ హిస్ రెస్పాన్స్ అండి? మీరు సార్ పరాజిత సినిమా హిట్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఐఎమ్ గోయింగ్ ఇన్ డకోటా ఫ్లైట్ అండి. 375 రూపీస్ అప్పుడు ఫ్లైట్ టికెట్. ఓకే. వెళ్ళి నేను వెళ్తున్నాను, అమ్మ నా చెప్పేశాను వస్తున్నాను అని చెప్పేసి ఫ్లైట్లో చూస్తే ఫ్లైట్ నుంచి ఒక రౌండ్ కొడతారు కదా సార్ దిగే ముందు. అవును. చూస్తే కింద అంత ఫుల్ ఇలా 3,000-4,000 పీపుల్ ఉన్నారండి. నేను ఎవరో పాలిటీషియన్ వచ్చి ఉన్నాడేమో అనుకున్నాను. చూస్తే వాళ్ళందరూ వచ్చి నా కోసం సార్. దాంట్లో గుర్రాజ్ భట్టు, వీరు ఖానాపూర్ అందరూ ఉన్నారు. గ్రేట్ అది సార్. అదేలేండి, మంచి చెరిషింగ్ మూమెంట్. ఆ రోజు ఒక ఫంక్షన్ చేశారు వాళ్ళు. ఫంక్షన్లో చెప్పాను నేను, ఈరోజు చరణ్ రాజ్ అనే 5 అక్షరాలు పబ్లిసిటీ అవడానికి, ఈరోజు ఫిల్మ్ యాక్టర్ అవడానికి కారణం నా ఫ్రెండ్ గురురాజ్ అని. వాడిని స్టేజ్ మీద తీసుకొని ఆయన హగ్ చేసి ఇప్పుడు కూడా ఫ్రెండ్స్ సార్. వెళ్తే బెళగాం వెళ్తే ఇప్పుడు కూడా వాడుంటాడు, వీరు ఖానాపూర్ నాతో ఉండాలి. ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు సార్? ఆయన బ్యాంకులో పనిచేసేవాడు సార్, రిటైర్డ్ అయిపోయాడు. ఓకే. ఈయన వీరు ఖానాపూర్ కూడా రిటైర్డ్ అయిపోయాడు. అవునా? అవును. ఇప్పుడు కూడా వీఆర్ హ్యావింగ్ గుడ్ రేపో. ఇప్పుడు మీరు నార్మల్గా హీరోగా చేశారు, హీరోగా సెలబ్రేట్ అయ్యారు, విలన్గా చేశారు, విలన్గా సెలబ్రేట్ అయ్యారు. ఈ రెండిట్లో మీరు బాగా ఎంజాయ్ చేసిన పార్ట్ ఏదండి, హీరోవా విలనా? రెండు సార్. ఎందుకంటే దాంట్లో కూడా ఒక విషయం ఉంది సార్. ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు, ప్రతిఘటనలో నేను ఎంజాయ్ చేయలేదు కానీ సినిమా చూసి ఎంజాయ్ చేశాను. ఆ క్యారెక్టర్లో అందరూ తిట్టేప్పుడు, అందరూ కొట్టేప్పుడు నేను ఎంజాయ్ చేశాను. ఎస్, ఐ గివెన్ ద లైఫ్ టు ద క్యారెక్టర్ అని. ఎగ్జాక్ట్లీ. అవును సార్. మీరు కాకపోతే సినిమా అదే సార్. తర్వాత ఇప్పుడు నరకాసురుడులో నిజంగా అవునా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం సార్. ఎందుకంటే సెబాస్టియన్ గారు నిజంగా హీ మేడ్ మీ రియలీ గేమ్ మీ వెరీ గుడ్ ఫిల్మ్. మీరు ఇన్ని సినిమాలు చేసిన ఆయన మీరు పదే దాని గురించి చెప్తున్నారంటే అవును సార్, ఎంత బాగుంటుంది అది. అవును సార్. సెబాస్టియన్ గారికి 100% నేను ఈ ప్రొడక్షన్కి, సంయుక్త ప్రొడక్షన్కి, ఆ ప్రొడ్యూసర్కి, అందరికీ సార్ నేను రియల్గా హ్యాట్సప్ టు దెమ్. అగైన్ దే కాల్ మీ బ్యాక్. నన్ను రిమెంబర్ చేసుకొని చరణ్ రాజే కావాలని. ఇప్పుడు మీకు తెలుసు ఈరోజు అనుకుంటే 10 మంది ఉన్నాను ఈరోజు ఆ క్యారెక్టర్ చేయడానికి. అవును. కానీ చరణ్ రాజే కావాలని తీసుకొచ్చిన మళ్ళీ నాకు పిలిచారు. అది దానికోసం రియలీ ఐఎమ్ హ్యాట్సప్ టు దెమ్. ఇప్పుడు మీరు మీ అబ్బాయి హీరోగా అవుతున్నాడు కదా? అవును సార్. ఇప్పుడు పెద్ద అబ్బాయి ఆయన హీరో ఆల్రెడీ తమిళ్లో 90ML చేశాడు, నరకాసురుడులో కూడా చేసి ఉన్నాడు. సెకండ్ అబ్బాయి పైలట్ అండి. వాడు 3 years ఈ కరోనా వచ్చింది కదా సార్, అప్పుడు అన్ని ఫ్లైట్లు గ్రౌండెడ్ అయిపోయాయి సార్. అవును. అప్పుడు వీడు 10 days బాంబే, 10 days ఢిల్లీ తిరుగుతున్నాడు. 23 years ఓల్డ్ బాయ్. మళ్ళీ ఏదైనా తెలుసు కదా మీకు ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందని భయపడి సరే ఉత్తేజ్ దగ్గర యాక్టింగ్ కోర్సు ఇచ్చేసి యాక్టింగ్ చేయరా అంటే ఆయన చూడగానే చెప్పేశాడు, ఏమా వీడిని వెళ్ళిపోయి మీరు పైలట్ చేశారు, హీరోలా ఉన్నాడు అన్నాను. హీరో విలన్ వద్దురా, వాడు ఒప్పుకోలేదు, నన్ను ఏం చేయమంటావు అన్నాను. తర్వాత 3 monthsలో పాస్ చేశాడు. ఆయన పెట్టుకొని కుప్పనని నేనే సినిమా డైరెక్షన్ చేస్తున్నాను. నేనే స్టోరీ రైటర్, దానికి స్టోరీ డైరెక్షన్, డైలాగు, సినిమా